హలో అండి అందరికీ. మన టాపిక్ వచ్చేసి స్పారోస్. తెలుగులో మనం ఊరవిష్కలు అంటాం కదా, అవైతే చాలా వరకు అయితే ఇప్పుడైతే కనబడతలేవు అనమాట. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చినాయి. గత 3 రోజులుగా మా ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకని గమనిస్తే అవైతే తన గూడు నిర్మించుకోవాలనుకుంటున్నాయి అనమాట. తన గూడు కోసం కట్టెపుల్లలు పేరుస్తున్నప్పుడు పాపం గాలికైతే అవైతే కింద పడిపోయినాయి అనమాట. నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నా, కానీ అవి మనం చేతి పెడితే ఆ గూడు దగ్గరికి మళ్ళీ రావనేసి నేనేం హెల్ప్ చేయలేదు. అవే కష్టపడి గూడు నిర్మించుకుంటున్నాయి. తన వైఫ్ అయితే హస్బెండ్ని పిలిచింది అనమాట. ఎందుకంటే గాలికి కింద పడుతున్నాయి కదా కట్టెపుల్లలన్నీ, హెల్ప్ చేయడానికి. మొత్తానికైతే 3 రోజులు కష్టపడి ఇల్లునైతే నిర్మించుకున్నాయి. ఈ చిన్ని పిట్టలే తన ఫ్యూచర్ జనరేషన్ గురించి కష్టపడినప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదు? ప్రజెంట్ జనరేషన్లో యూత్ అయితే లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అంత ఈజీ కాదు, దూల తీరిపోతుంది. ఇప్పటి నుంచే ఫ్యూచర్ గురించి, జనరేషన్ గురించి ఆలోచించి లైఫ్లో కష్టపడితేనే మనకంటూ సక్సెస్ వస్తుంది. అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. కష్టపడింది ఏది రాదు. నాకైతే ఈ పిట్టల కష్టం చూసిన తర్వాత తెలిసింది.